వేసి ఎంత ప్రార్థన చేసి దేవుని నామాన్ని గణపరిచిందో అబ్రహాము దగ్గర ఉన్న పనివారు సైతం అబ్రహాముతో కలిసి మొర్రపెట్టి ఏకీభవించిన గొప్ప పనివారు. అందుకే అబ్రహాము అంటాడు, నువ్వు ఒంటరి వాడు అనుకోవద్దు, 1000 మంది జనం. అబ్రహాము యొక్క ఆలోచన మీరు గమనించండి. ఈ రాజులో నీ దగ్గర ఎంతమంది పనివారు ఉంటే అంతమంది నాకు ఇవ్వు, ఎంత కావాలంటే ఇస్తా. అబ్రహాం చెప్పిన మాట ఏంటండి? సొదొమరాజు, నూలు పోగు కూడా నీది నాకు ఎలా. మనమైతేనా ఎంత ఇస్తాం? ఒక పూటకి 30, మధ్యాహ్నానికే, సాయంత్రానికి 2 పూటలు ఉంటే 50. నా పేరు మారుమోగుతుంది తెలుసు కదా. నేను అంటాను, వాడబడేవాడు సేవకుడు కాదు, మరుగై ఉన్నవాడు సేవకుడు. గుర్తు గట్టిగా చెప్పండి. వాడబడుతున్నానని చెప్పుకున్నవాడు సేవకుడు కాదు, దేవుని మాట విని మర్మాన్ని తెలుసుకున్నవాడు నిజమైన సేవకుడు.